క్యాన్సర్ల విషయంలో అవగాహన లేమి అన్నది ఇవాళ మహిళలకు శాపంగా మారుతోంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఇదే జరుగుతోంది. టీకాలు, ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. టీకాలు, పాప్స్మియర్ వంటి పరీక్షలపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం చాలా తేలికగా నివారించుకోవచ్చు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే పసిగట్టే ఆధునిక పరీక్ష పాప్స్మియర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు ఆదిలోని అడ్డుకట్ట వేయడానికి మనకు అందుబాటులో ఉన్న పాశుపతాస్త్రం పాప్స్మియర్ పరీక్ష. పాప్స్మియర్ పరీక్షలో గర్భాశయ ముఖద్వారం దగ్గర నుంచి కణజాలాన్ని స్పాచులా అనే పరికరం సాయంతో సేకరిస్తారు. అలా సేకరించిన కణజాలాన్ని మైక్రోస్కోప్ కింద నిశితంగా పరిశీలిస్తారు. గర్భాశయ ముఖద్వారం వద్ద కణాలలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, క్యాన్సర్గా మారే కణాలు కనిపిస్తున్నాయా అనేది మనకు తెలుస్తుంది. పాప్స్మియర్లో క్యాన్సర్ రాకముందు 10 ఏళ్ల ముందు నుంచే మార్పులు తెలుస్తాయి. సర్వైకల్ క్యాన్సర్లో లక్షణాలు కనిపించేటప్పటికీ అది ముదిరిపోయి చుట్టుపక్కల అవయవాలకు పాకే అవకాశం ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలలో భాగంగా కొందరిలో అధికంగా తెల్లబట్ట, అందులో కొద్దిగా రక్తస్రావం కనిపించడం, కలయిక తర్వాత రక్తస్రావం, నెలసరిలో అధిక రక్తస్రావం, నెల మధ్యలో కూడా రక్తస్రావం, మెనోపాజ్ దశ తర్వాత కూడా రక్తస్రావం వంటివి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు గైనకాలజిస్ట్ను సంప్రదించి పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవడం మేలు. క్యాన్సర్ ఆనవాళ్లను మొదట్లోనే కనుగొంటే చాలా వరకు సర్వైకల్ క్యాన్సర్కు తొలి దశలోనే సమాధి కట్టేయచ్చు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి ప్రతి సంవత్సరం పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. 21 నుంచి 30 ఏళ్లలోపు వాళ్ళు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. 31 నుంచి 65 ఏళ్ల వరకు పాప్స్మియర్, హెచ్పివి పరీక్షలను కలిపి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ప్రతి 3 ఏళ్లకు ఒకసారైనా మహిళలకు పాప్స్మియర్ పరీక్షను చేయిస్తే సర్వైకల్ క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడతాయి.